నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వర్షాల కారణంగా సైకిళ్ల పంపిణీకి వాయిదా. నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో సైకిళ్లను పరిశీలించిన అనంతరం మాట్లాడిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. కూటమి ప్రభుత్వం ఆగడాలను ఎదుర్కోవాలి. నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన వైకాపా గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన గురవయ్య. ఘాట్ రోడ్ లో ప్రమాదం. తిరుమల 2వ ఘాట్ రోడ్ లోని 39వ మలుపు వద్ద అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనడంతో దెబ్బతిన్న కారు. ప్రయాణికులకు తప్పిన ప్రమాదం. మాతమ్మకు భక్తి శ్రద్ధలతో పొంగళ్లు. మనుబోలు మండలం బద్దివేలు గ్రామంలో జరుగుతున్న మాతమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని వర్షాల కారణంగా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రకటించారు. నెల్లూరులోని వీఆర్సీ మైదానంలో ఆయన సైకిళ్లను పరిశీలించారు. నెల్లూరు నగర పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10,000 మంది పేద విద్యార్థులకు మంత్రి నారాయణ 6 కోట్ల సొంత నిధులతో చేయనున్న సైకిల్ పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. నెల్లూరులోని వీఆర్సీ మైదానంలో రాష్ట్ర పురపాలక మంత్రి పొంగూరు నారాయణ సైకిళ్లను పరిశీలించారు. ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్ తదితరులతో మాట్లాడారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ వర్షాల కారణంగా సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక వీఆర్ హై స్కూల్ ను రాష్ట్రంలోనే ఒక బెంచ్ మార్క్ గా అభివృద్ధి చేయడంతో 1100 సీట్లు ఉంటే 4,500 దరఖాస్తులు వచ్చాయన్నారు. సోమవారం తొలి విడత 7,000 సైకిళ్ల పంపిణీ ఏర్పాట్లు చేయగా మైదానంలో వర్షపు నీరు చేరడం, వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరికలతో వాయిదా వేసినట్లు తెలిపారు. వాతావరణం అనుకూలిస్తే 24 లేదా 25 తేదీల్లో పంపిణీ చేస్తామని ఆయన వివరించారు. గత ప్రభుత్వం ఈ స్కూల్ ను మూసేసింది. ఇది నెల్లూరు నడి ఒడ్డులో ఉండే స్కూల్. ఈ స్కూల్ నుంచి ఎంతో మంది ఇక్కడ చదివి ఉన్నత స్థితికి పోయారు. నేను కూడా ఇదే స్కూల్ చదివా, ఇదే కాలేజ్ చదివా, ఇదే కాలేజీలో వర్క్ చేశా. అయితే గత ప్రభుత్వం ఈ స్కూల్ ను మూసేసింది. ఎలక్షన్స్ ముందు నాకు మాట ఇచ్చా, ప్రభుత్వం రాగానే దీన్ని రీఓపెన్ చేస్తాను. ప్రభుత్వం రావటం వెంటనే అక్కడ పోతే అక్కడంతా పొదలు, చెట్లు, లోపల పోతే పాములు అన్నారు. పోవాకండి సార్, లోపల పాములు ఉన్నాయన్నారు. అట్లాంటిది యాక్చువల్గా అటు మా పిల్లలతో ఎన్సీసీ గ్రూప్ ఇద్దరిని యాక్చువల్గా సమన్వయంగా డెవలప్ చేయమంటే ఇంటర్నేషనల్ లెవెల్లో డెవలప్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఇది ఒక బెంచ్ మార్క్ అయింది. ఈ విఆర్ హై స్కూల్ అనేది ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక్కడ 1100 మందికి అడ్మిషన్స్ ఉంటే దాదాపు 4-5 వేల అప్లికేషన్లు వచ్చినాయి. ఈరోజు ఆ విధంగా ఈ స్కూల్ తయారైంది. అయితే నెల్లూరు సిటీలో ఒక 15 హై స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా రూరల్లో కూడా స్కూల్స్ ఉన్నాయి. ఈ అన్ని స్కూల్స్లో ఉండే పిల్లలకి 8th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా సైకిళ్ళు ఇవ్వమని మా పిల్లలకి నేను చెప్పడం, వాళ్ళు వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసి ఒక దాదాపు 7,000 సైకిళ్ళని తెప్పించారు. అవి యాక్చువల్గా రేపైతే రేపే కదా, రేపు డిస్ట్రిబ్యూషన్ అనుకున్నాం, సోమవారం. అయితే వర్షం వచ్చినందువల్ల గ్రౌండ్ కొంత వాటర్ అయింది. అయితే రేపు కూడా రెయిన్ ఉందని ఫోర్కాస్ట్ ఉంది. అందుకని దీన్ని తాత్కాలికంగా ఫ్రైడే కానీ సాటర్డే కానీ, ఈ వచ్చే ఫ్రైడే కానీ సాటర్డే కానీ వర్షం యొక్క ఫోర్కాస్టింగ్ చూసుకొని ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆల్రెడీ రేపని చెప్పడం జరిగింది. అందుకే నేను యాక్చువల్గా ఇక్కడికి వచ్చి గ్రౌండ్ పరిశీలించాను. గ్రౌండ్ పరిశీలిస్తే దీని మీద కొంత ఇసుక అంతా చేశారు కానీ కమిషన్ వాళ్ళు, కానీ వాటర్ ఉంది కాబట్టి ఫ్రైడే లేదా సాటర్డే ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్నాటి ఆంజనేయ రెడ్డి, కమిషనర్ నందన్, డిఈఓ బాలాజీరావు,
తాళ్లపాక అనురాధ, మామిడాల మధు, తిరుమల నాయుడు తదితరులు పాల్గొన్నారు. వైకాపా శ్రేణులకు అందుబాటులో ఉంటూ కూటమి ప్రభుత్వ ఆగడాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త గురవయ్యకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సూచించారు. నెల్లూరులో వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని నూతనంగా గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన గూడూరు మండల పరిషత్ అధ్యక్షుడు బూదూరు గురవయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడ వారు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మంచి మనసుతో పార్టీ సమన్వయకర్తగా అవకాశం ఇచ్చారని, రాబోయే ఎన్నికల్లో గురవయ్య తప్పక విజయం సాధిస్తారని వివరించారు. తిరుమల ఘాట్ రోడ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. రెండవ ఘాట్ రోడ్ లోని 39వ మలుపు వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రక్షణ గోడను ఢీకొంది. కారు పూర్తిగా దెబ్బతింది. అయితే ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ఎన్నో మలుపిదే కర్ణాటకలోని బేలూరు నుంచి హాసన్ వెళ్తున్న కేఎస్ఆర్టీసీ బస్సులో మహిళా కండక్టర్ ఓ మహిళా ప్రయాణికురాలి మధ్య జరిగిన గొడవ వీడియో వైరల్ అవుతోంది. చిన్నపాటి వివాదం కాస్త ఇద్దరు ఘోరంగా కొట్టుకునే వరకు వెళ్లింది. కండక్టర్ ఆ ప్రయాణికురాలిని తంతూ కోపంతో ఊగిపోయారు. కొందరు ప్రయాణికులు కూడా జోక్యం చేసుకోవడంతో బస్సులో తీవ్ర కలకలం రేగింది. అసలు గొడవకు కారణం ఏమిటనేది తెలియరాలేదు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటూ రాపూరు పట్టణంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పూర్వీకుల నమ్మకం ప్రకారం గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో జీవించాలని కాంక్షిస్తూ మొదట కప్పల అమ్మ ఊరేగింపును నిర్వహించారు. అనంతరం భక్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో తలపై పొంగళ్ల సామాగ్రిని ఉంచుకుని రాపూరు వీధుల గుండా ఊరేగింపుగా పెద్ద చెరువు సమీపంలో ఉన్న ముత్యాలమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు కురిపించు ముత్యాలమ్మ తల్లి అంటూ భక్తులు పూజలు చేశారు.
మనుబోలు మండలం బద్దివేలు గ్రామంలో గత 2 రోజులుగా మాతమ్మ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఆదివారం భక్తులు పొంగలు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు గిరి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ప్రసాదాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. భక్తులు బోనాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఉభయదాతలుగా బద్దివేలు గ్రామానికి చెందిన కనుపూరు సీతారామరెడ్డి, సంపూర్ణమ్మ దంపతులు, వారి కుమారుడు శివకుమార్ రెడ్డి, శీర్షిక దంపతులు వ్యవహరించారు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది. గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది. ధాన్యం పండేది, ధర్మం బతికేది. ముత్తైదు గుంటల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దయవల్లే. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. నాయుడుపేట మండలం కూచివాడ గ్రామంలో కొలువైయున్న గ్రామ దేవత శ్రీ వేములమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో భక్తులు అంబలి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. అనంతరం సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి అంబలి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, శ్రీ వేములమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ రోజు కూచివాడ గ్రామస్తులు అండ్ చెన్నై వాస్తువులు ఇరు వర్గాలు కలిసి మన గ్రామదేవత వేమలమ్మ గారికి అంగరంగ వైభవంగా అంబల కార్యక్రమం జరుపుతున్నామండి. 50 మంది వచ్చి మన గ్రామంలో ఈ అంబల కార్యక్రమం పాల్గొన్నందుకు చాలా సంతోషం అండి. తర్వాత రాబోయే రోజుల్లో ఇదే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించి అందరూ కలిసిమెలిసి ఉండి ఈ అమ్మనికి కొలుపులు అనేది ఏదో ఏర్పాటు చేయాలని మా ప్రయత్నం మేము చేస్తున్నామండి. దీనికి ప్రతి ఒక్క గ్రామస్తులు, మన గ్రామస్తులు చెన్నై వాసులు అయితేమి, కూచివాడ గ్రామస్తులు అయితేమి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కరికి నమస్కారం. అంబల కార్యక్రమంలో మన గ్రామ దేవత తరపున గ్రామ దేవత కొరకు ఉత్సవమూర్తుల్ని మన గ్రామం అంతా అంగరంగ వైభవంగా ఉత్సవం ఊరేగం చేసుకునేసి ఈ రోజు ప్రతి ఒక్కరికి అంబల కార్యక్రమం పాల్గొన్నామండి. ప్రతి ఒక్కరూ మమ్మల్ని సహకరించినందుకు, మాకు సపోర్ట్ చేసినందుకు, మాలో ఏమైనా పొరపాట్లు ఉంటే ఆయన సవరించినందుకు మాకు శాంతి ఇస్తున్నారండి. ఈ ఆమలమ్మ దయ వల్ల మేము ప్రతి ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షాల కారణంగా సైకిళ్ల పంపిణీకి వాయిదా. నెల్లూరు నగరంలోని వీఆర్సీ మైదానంలో సైకిళ్లను పరిశీలించిన అనంతరం మాట్లాడిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. కూటమి ప్రభుత్వం ఆగడాలను ఎదుర్కోవాలి. నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన వైకాపా గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన గురవయ్య. ఘాట్ రోడ్ల ప్రమాదం. తిరుమల 2వ ఘాట్ రోడ్లోని 39వ మలుపు వద్ద అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనడంతో దెబ్బతిన్న కారు. ప్రయాణికులకు తప్పిన ప్రమాదం. మాతమ్మకు భక్తి శ్రద్ధలతో పొంగళ్లు. మనుబోలు మండలం బద్దివేలు గ్రామంలో జరుగుతున్న మాతమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన విశేష పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.